కిందకు వచ్చేసిన తర్వాత నిన్ను టచ్ చేయగలిగినోడు ఎవడు? అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు, అసలు నేరం మోపడానికి దేవుడే కదా నేరం మోపితే మోపాలి. ఆయనే మీకు ఆశ్రయపురంగా మిమ్మల్ని రక్షిస్తుంటే ఆయనే నేరం మోపపోతే ఇంకెవడో మీ మీద నేరం మోపేది? యేసే ఆశ్రయం కిందకు వచ్చిన నిన్ను ఆ సాతానుగా టచ్ చేయగలడా? యేసే ఆశ్రయం కిందకు వచ్చినటువంటి మనల్ని ఎవడో టచ్ చేయలేడు. ఆయన దుడ్డు కరియు, ఆయన దండమును, ఆయన అనుక్షణం మనల్ని కాపాడేటటువంటి దేవుడు. ఈరోజు మనం చేయవలసిందల్లా దేవుని యొక్క ఆశ్రయం కిందకు వచ్చేయాలి. ఆయన ప్రొవైడ్ చేసిన రక్షణ కిందకు వచ్చేయాలి. ఆయన మనకు ఉచితంగా మనల్ని కరుణించి మనం తెలియక చేశామని ఆయన మనల్ని తప్పించి మనల్ని కాపాడినటువంటి ఈ అద్భుతమైనటువంటి కృప కిందకు మనం వచ్చేయాలి. ఇంకెవరైనా యేసే కృప కిందకు రాకుండా, ఆయన రెక్కల కిందకు రాకుండా ఈ పురంలోనికి పరిగెట్టుకుని పోయి శాంతి సమాధానాలతో జీవించకుండా ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం ఈ యొక్క పట్టణంలోనికి, ఈ పురంలోనికి, ఈ ఆశ్రయపురమైనటువంటి యేసయ్యలోనికి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు యూదులు వెంటనే రక్షణ పొందారు. 5,000 మంది వారు రక్షణ పొందారు, పురుషులు. అలా ఈరోజు కూడా మీ జీవితాలను దేవునికి ఇవ్వడం అంటే ఆయన ఆశ్రయం కిందకు రావడమే. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్. ఆయన మిమ్మల్ని మా జీవితకాలం అంతా ఆశ్రయిస్తూ నీ భద్రతలో, నీ కాపుదలలో, నీ దుడ్డు కర్ర కింద, నీ దండం కింద ఓ అనుక్షణము మమ్మల్ని కాపాడేటటువంటి నీ ఎదుట శాంతి జలముల దగ్గర మా ప్రాణమును సేద తీర్చుకుంటూ పచ్చిగల చోట్ల నీతితో శాంతితో మమ్మల్ని నడిపించేటటువంటి నీ ఎదుట సాగిపోయే గొప్ప భాగ్యాన్ని నాకును మా సంఘానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తలుడైన పేతురు వలె నంత క్లారిటీతో నేను ఎవరికి ఏ విధముగా ప్రకటించాలో నీ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమే నీ సువార్తను ప్రకటించగలిగిన అటువంటి గొప్ప కృపను మా సంఘానికి నీ మాకును మీరు దయచేసి మీరు నడిపించమని కోరుతూ యేసు నామమున